తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి ఇప్పుడు మన సింధీ కడ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం కదండి. దాని కాంబినేషన్ ఆలూ టుక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు విజయరావు గారిని అడుగుదాం. విజయరావు గారు, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఆలూ టుక్ నేర్పుతున్నారు కదండి. ఆలూ టుక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తాను. ఆలూ టుక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొద్దిగా లైట్గా ఉప్పు వేసి లైట్గా బాయిల్ చేసి రెడీగా పెట్టుకున్న ఆలూ పీసెస్, 3-4 దుంపలు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి చీలికలు 4-5, జీలకర్ర 1 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ఆమ్చూరు పౌడర్ 1 టీ స్పూను, నూనె తగినంత. ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. ఓకే, మరి తయారు చేద్దామండి. తయారు చేద్దాం. స్టవ్ వెలిగించేస్తే ఇప్పుడు నూనె వేసి ఫ్రై చేసుకోవాలండి మనం. అవును. నూనె వేసి నూనె కాగిన తర్వాత బంగాళదుంపలు ఫ్రై చేయాలి. చాలు. ఈ బంగాళదుంపల్ని బాయిల్ చేసినప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని, కొద్దిగా లైట్గా ఉప్పు వేసి బాయిల్ చేసాము. సాధారణంగా వాళ్ళు పచ్చివే చేస్తారు, అంటే ఉడకబెట్టకుండానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 10 నిమిషాల ముందు ఉప్పు వేసి ఉంచేస్తారు. అంటే ఆలు పైన ఉప్పు రాసి ఉంచేస్తారు అనమాట. అప్పుడు ఆ నీరంతా వచ్చేస్తుంది కదా, నీరు తీసేసి ఫ్రై చేస్తారు. అలా కూడా చేసుకోవచ్చు. అంటే మన పెద్ద ముక్కలు కాబట్టి మనం కొంచెం లైట్గా బాయిల్ చేసాము. చిన్న చిన్న ముక్కలు అయితే అవసరం లేదు. ఓకే, నూనె కాగింది కదండి. ఆకలేస్తోంది. ఇప్పుడు ఈ బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసేసి ఇది కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది. ఇది మంచి బ్రౌన్ కలర్ రావాలి, వచ్చేస్తే క్రిస్ప్గా వేపించుకోవాలి. ఎందుకంటే కడీకి కాంబినేషన్ కదా, ఇది క్రిస్ప్గా ఉంటేనే బాగుంటుంది. ఆలు బాగా వేగాయి కదండి, క్రిస్పీగా ఉన్నాయి. ఇదో సౌండ్ వచ్చేస్తుంది చూడు, ఇదో క్రిస్ప్గా ఉంటే ఫ్రై అయిపోయినాయి. బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది. అంటే మనకి ఒక లెవెల్ వరకు క్రిస్ప్ అయినవి ఏమి తెలిసిపోతుంది కదండి. తెలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే లైట్ అవుతాయి, క్రిస్ప్ అవుతాయి, లైట్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా బాయిల్ చేయకుండా కూడా చెప్పా కదా, అది చిన్న ముక్కలు కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి 10 నిమిషాల ముందే దాని మీద జల్లి పెట్టేసి తర్వాత కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. పచ్చి ఆలు అదే సైజ్ చిన్న చేయాలి. అప్పుడు సరే అయిపోతుంది. స్టవ్ తగ్గించి ఉప్పు, కారం, జీలకర్ర, పచ్చిమిర్చి వాళ్ళ ఇష్టం అనమాట. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. లైట్గా పసుపు కలర్ ఇదేంటంటే ఫ్రై కదా, పెద్దగా అవసరం లేదు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అంతే. ఆమ్చూర్ పౌడర్ అయిపోయింది. చిన్నపిల్లలు బాగా లైక్ చేస్తారండి కదా ఆలూ టుక్. సర్వ్ చేసుకుందామండి. సర్వ్ చేసుకుందాం. ప్లేట్ ఇచ్చే. ఏం చేస్తున్నారు? ఇలాగా పైన కూడా కొంచెం మనం కావాలంటే ఆమ్చూరు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి తరుగు వేసి సర్వ్ చేయొచ్చు. ఎంత బాగుందో కదా, కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. సింధీ కడికి కాంబినేషన్ ఆలూ టుక్ ఎలా తయారు చేయాలో చూసారు కదండి.
ఈ ఆలూ టుక్ ఎంతో కలర్ఫుల్గా ఉంది, క్రిస్పీగా ఉంది, డెలీషియస్గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. ఆలూ టుక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: లైట్గా బాయిల్ చేసిన ఆలు ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, ఆమ్చూరు, జీలకర్ర, కారం, పసుపు, ఉప్పు. ఆలూ టుక్ తయారు చేయడానికి ముందుగా కడాయి తీసుకుని అందులో నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి ఆలూని అందులో వేసి మనం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అవి ఆలూ ఫ్రై అయిన తర్వాత మిగిలిన మసాలా అంటే ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు, పచ్చిమిరపకాయలు, ఆమ్చూర్ పౌడర్ వేసి కొంచెంసేపు కుక్ చేసుకుంటే ఆలూ టుక్ రెడీ అవుతుంది. చూసారు కదండి మా ఎపిసోడ్లో సింధీ కడి ఆలూ టుక్ తయారు చేసే విధానం. ఈ 2 సింధీ డిషెస్ అండి. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ ఎపిసోడ్ ముగించే ముందు మీకు చిన్న చిట్కా చెప్తానండి. అదేంటంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలంటే కనుక కుంకుడు రసంలో 1 చెంచా మెంతిపొడి, మందారం ఆకులు వేసి బాయిల్ చేసుకుని ఆ రసంతో మీరు హెడ్ బాత్ చేస్తే కనుక మీ హెయిర్ ఫాల్ గ్రాడ్యువల్గా తగ్గుతుందండి. అంతేకాకుండా జుట్టు నిగనిగలాడుతూ నల్లగా ఉంటుంది, త్వరగా తెల్లపడదు. మరి మా చిట్కా యూస్ చేస్తారు కదా. మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.